అంటే ఈ మొత్తం మద్యం కుంభకోణం అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డే, వైసీపీ అధినేత అని స్పష్టంగా తేటతెల్లం చేస్తోంది సిట్ ఛార్జ్ షీటు. మద్యం కుంభకోణం యాక్చువల్గా ప్రపంచంలో ఇప్పటివరకు 6,800 కోట్లకు సంబంధించి ఒక హయ్యెస్ట్ స్కామ్ క్యాష్కి సంబంధించి అని చెప్తున్నాయి రికార్డ్స్. కానీ ఇది అంతకు చాలా ఎక్కువ రెట్లు. ఇప్పటికి కేవలం బయటపడుతోంది 3,200 కోట్లు, 3,500 కోట్లు. కానీ ఇంకా దీనిలో తవ్వి బయటికి తీయాల్సింది చాలా ఉందని సిట్ అధికారులు చెప్తున్నారు. ఏబిఎన్ చేతిలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఉంది. ఎప్పుడైతే A4 మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో, రిమాండ్లోకి తరలించారో, ఆ రిమాండ్ రిపోర్టు, ఆ తర్వాత ఇప్పటివరకు క్రోడీకరించిన మొత్తం సమాచారంతో 90 రోజుల్లోపు ఒక ఛార్జ్ షీట్ వేయాలి. కాబట్టి మొదట అరెస్ట్ జరిగాక రాజ్ కసిరెడ్డి మొత్తం మాస్టర్ మైండ్ ఆఫ్ దిస్ బిగ్గర్ స్కామ్. ఆ ఛార్జ్ షీట్లో కీలకమైన విషయాలు అంటే ఈ మొత్తం మద్యం కుంభకోణం అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డే, వైసీపీ అధినేత అని స్పష్టంగా తేటతెల్లం చేస్తోంది సిట్ ఛార్జ్ షీటు. ఈ డబ్బుని అసలు దొంగ దారిలో కొట్టేయడానికే అప్పటిదాకా ఉన్న మద్యం పాలసీని సవరించాలనే ఒక ఆలోచన. దీనికి ఎవరెవరు క్రిమినల్ బ్రెయిన్స్ పనికొస్తారు అని చెప్పి జగన్ చూసుకున్నారు.